తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏ సభకు వెళ్లినా నిరసన సెగలు తగులుతున్నాయి. కొన్ని రోజుల క్రితం సీఎం నల్గొండ జిల్లా పర్యటనలో ఉద్రిక్తతలు తలెత్తాయి. ఆ సమయంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేయడం కలకలం రేపింది. తాజాగా మేడ్చల్ జిల్లా గట్కేసర్లో అందశ్రీ స్మృతివనం శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం రేవంత్ కు నిరసన సెగ తగిలింది. సీఎం ప్రసంగిస్తుండగా రుణమాఫీ రాలేదని బీజేపీ మేడ్చల్ రూరల్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ ప్రవీణ్ నినాదాలు చేశారు. ఒక్కసారిగా అలర్ట్ అయిన పోలీసులు ప్రవీణ్ ను బయటకు తరలించారు. అలాగే సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం ఇవ్వబోయిన రియల్టర్లను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎవరు మాట్లాడినా ఎవరు ఇట్లాంటి ఏషాలు చేసినా ఈ సమాజం నిలబడి ఎదుర్కొంటుంది. అందుకే ఈరోజు మిత్రులారా, ఎవరు ఎన్ని ఏషాలు స్పష్టంగా గమనిస్తుంది. తెలంగాణ సమాజం నిర్ణయం తీసుకోవాల్సినప్పుడు నిర్ణయం తీసుకుంటుంది. ఈ రోజు కూడా నేను చెప్తున్నా, పాటతో పెట్టుకున్నాడు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏ సభకు వెళ్లినా నిరసన సెగలు తగులుతున్నాయి. కొన్ని రోజుల క్రితం సీఎం నల్గొండ జిల్లా పర్యటనలో ఉద్రిక్తతలు తలెత్తాయి. ఆ సమయంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరులను పోలీసులు ముందస్తుగా అరెస్టు కూడా చేయడం కలకలం రేపింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి కుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. క్రాంతి, చెప్పండి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏ సభకు వెళ్లినా నిరసన సెగలు తగులుతున్నాయని ఒక వాదన వినిపిస్తోంది. ఇప్పుడు నిన్న వెళ్ళిన సభకి అసలు ఏం జరిగింది, అక్కడ పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కూడా సాధారణంగా ఎవరైనా అధికార పార్టీ వాళ్ళు ఎక్కడైనా పర్యటనలోకి వెళ్తే కాస్త ప్రతిపక్షం నుంచి నిరసన వ్యక్తం అవుతుంటే అది సాధారణం. కానీ రేవంత్ రెడ్డికి ఎదురైతున్న విచిత్ర పరిస్థితి ఏంటంటే స్వపక్షం నుంచి కూడా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. స్వపక్ష నాయకులు కూడా రేవంత్ రెడ్డికి మద్దతు ఇవ్వట్లేరు. ఆయన పర్యటనలో నిరసన వ్యక్తం చేస్తున్నాం. మనం రీసెంట్ గా రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాలో పర్యటించినప్పుడు మునుగోడుకు సంబంధించిన కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డికి నిరసన వ్యక్తం చేశారు. అక్కడికి సంబంధించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరులు రేవంత్ రెడ్డికి నిరసన తెలిపారు. ఆ తర్వాత నిన్న మనం చూసుకున్నట్లయితే అందశ్రీ స్మృతివనం, మేడ్చల్ దగ్గర అందశ్రీ స్మృతివనం ప్రారంభోత్సవ శంకుస్థాపనకి వెళ్ళిన రేవంత్ రెడ్డికి కూడా అక్కడ నిరసనలు వ్యక్తమైనాయి. తన ప్రభుత్వం చేస్తున్న వివిధ పథకాల గురించి, సంక్షేమ పథకాల గురించి, వీటి గురించి వివరిస్తున్నప్పుడు, రైతు బంధు గురించి చర్చ వచ్చినప్పుడు అక్కడ జనంలో ఉన్న ఒక బీజేపీ కార్యకర్త నాకు రైతు బంధు రాలేదు అని చెప్పి తెలిపారు. దాంతో నిరసన వ్యక్తం చేశారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు అతను ఎమ్మటి సభ బయటకు తీసుకెళ్లారు. ఆ తర్వాత అక్కడ కొంతమంది సాధారణంగా ముఖ్యమంత్రి, మంత్రులు ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఎక్కడైనా పర్యటనలోకి వచ్చినప్పుడు ఎవరైనా సమస్యలు ఉన్న వాళ్ళు తమ రిప్రజెంటేషన్ ఇస్తూ ఉంటారు, అవన్నీ తీసుకుంటుంటారు. సార్ సమస్యలు పరిష్కరించిన తర్వాత ఆ రిప్రజెంటేషన్ ఇచ్చిన వాళ్ళ కాడ మాత్రం ఆ రిప్రజెంటేషన్ తీసుకుంటారు, వాళ్ళకి పరిష్కరిస్తామని ఒక హామీ అయితే ఇస్తారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా నిన్న మేడ్చల్ జిల్లాలో మేడ్చల్ దగ్గర రేవంత్ రెడ్డి వెళ్ళినప్పుడు కొంతమంది రియల్టర్లు తమ సమస్యలు పరిష్కరించాలంటూ వాళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వస్తే ఎమ్మటి పోలీసులు అడ్డుకున్నారు. వాళ్ళని అరెస్ట్ చేసే ప్రయత్నం కూడా చేశారు. ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే ఎక్కడైనా రేవంత్ రెడ్డి అయితే బాగా వ్యక్తం అవుతున్నాయి. అది ఇందులో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే స్వపక్షం నుంచి కూడా రావడమే ఇక్కడ ప్రధానంగా మనం చర్చించుకోవాల్సిన విషయము. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఇటు కొంతమంది సీనియర్లు అన్ని మనస్కంగా రేవంత్ రెడ్డితో పాటు స్టేజ్ మీద ఉన్నప్పటికీ తమ అనుచరులు కానీ తమకు కావాల్సిన వాళ్ళు కానీ కింద నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఓవరాల్ గా ఎక్కడ చూసినా కూడా రేవంత్ రెడ్డికి అయితే నిరసన వ్యక్తం అవుతుంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ క్రాంతి కుమార్.